నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి జలాశయంలోకి 85,266 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 3 రోజుల్లోనే 11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1072.50 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 26.972 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదు అంటున్న ప్రాజెక్ట్ ఈఈ లాల్ సింగ్ తో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా మహారాష్ట్ర అయితేనేమి ఇతర క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా సుమారుగా 84 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఎల్నినో ప్రభావం కారణంగా ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈఈ లాల్ సింగ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుందండి. అయితే ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం వల్ల మనకు మాన్సూన్ సీజను జూన్ 10th స్టార్ట్ అయినప్పటికీ లేటుగా ఇటీవల వర్షాలు కురవడంతో మన రిజర్వాయర్కి వరద నీరు రావడం మొదలైంది. ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 1071.9 ఫీట్లు, నీటి నిల్వ వచ్చేసి 26.5 టీఎంసీ, టోటల్ ఇన్స్టాంట్ ఇన్ఫ్లోస్ వచ్చేసి 84,998 క్యూసెక్స్ అండి. సో మనకు ఈ ఇన్ఫ్లోస్ మన లోకల్ క్యాచ్మెంట్ ఏరియా ప్లస్ పైన బాలేగాం రిజర్వాయర్ నుంచి ఒక గేట్ ఓపెన్ చేయడం వల్ల ఒక 25,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది. అయితే అది ఈరోజు రాత్రి 10 PM అది క్లోజ్ చేశారని తెలిసింది. అయితే ఆ వాటర్ కూడా ఇంకొక 5-8 అవర్స్ మనకు వస్తుంటుంది. ఈ లెక్కన ఇప్పుడు కొనసాగుతున్నటువంటి 84,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇలా ఇంకొక 5-6-8 అవర్స్ కొనసాగుతుందని మేము భావిస్తున్నాము. గత సంవత్సరంలో చూసినట్లయితే ప్రాజెక్టులో ఎంత మేర నీరు ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇదే రోజు గత సంవత్సరము 1077.6 ఫీట్ల నీటి మట్టం ఉండేదండి. 38.7 టీఎంసీల నీరు ఉండేది. ఇప్పుడు 26.5 అంటే ఒక 10 టీఎంసీ ఆఫ్ వాటర్ గత సంవత్సరంతో పోల్చుకుంటే తక్కువగా నమోదైంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే జిల్లాలో ఎల్నినో ప్రభావం కారణంగా ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో జలకళ సంతరించుకున్నా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిస్తే కనుక మరిన్ని వరద నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే గత సంవత్సరం మాదిరి చూసినట్లయితే గత సంవత్సరం ఆగస్టులోనే భారీగా వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండడంతో దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే జూన్ దాటిన తర్వాత జూలై చివరి వారంలో మహారాష్ట్ర అయితేనేమి ఇతర ఏరియాలో వర్షాల కారణంగానైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే భారీగా వర్షాలు కురిస్తే మటుకు మరింత వరద నీరు కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకు కురుస్తున్న వర్షాల కారణంగా 84,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారులు అంటా ఉన్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV.